మూసి ఉగ్రరూపం దాల్చింది. మూసి ఉగ్రరూపం దాల్చింది. హైదరాబాద్ నగరం అస్తవ్యస్తమైంది. ఇది కాదు అలా విషయం చెప్పవలసింది. మునిగిన మూసారాంబాగ్ బ్రిడ్జి, 10 అడుగుల ఎత్తు నుంచి ప్రవహిస్తున్న నీరు, డ్రోన్ల ద్వారా ఆహార పదార్థాలు, వాటర్ బాటిళ్లు, చాదర్ఘాట్ వినాయక బస్తీలో ఇళ్లలోకి నీరు వచ్చింది. జలదిగ్బంధంలో ఎంజీబీఎస్ ఉన్నది. నాకు తెలిసి ఎంజీబీఎస్ కట్టిన కాంచి కానీ నీళ్ళు రాలే. మరి మీకు ఒక చిన్న డౌట్ రావాలి. ఈ నగరంలో 2 ప్రధానంగా నీళ్ళు ఇచ్చే నదులు లెక్కన చెరువులు లెక్కన, చెరువులు అనుకోని ప్రధానంగా 2 నీళ్ళు ఇచ్చే చెరువులు ఉన్నాయి. ఏంది? ఒకటి హిమాయత్ సాగర్, ఒకటి ఉస్మాన్ సాగర్, లేదంటే ఒకటి గండిపేట, ఒకటి హిమాయత్ నగర్. ఈ 2 మనం వాడుతూ ఉంటాం. అయితే గండిపేటలో నీళ్లు వస్తా ఉన్న విషయం అందరూ తెలుసు. ముందే వస్తున్నాయి. అంటే అవి ఫుల్ ట్యాంక్ నిండలేదా అది నేను మాట్లాడినాము. గండిపేటకు నీళ్లు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, రాష్ట్రం మొత్తం వర్షాలు పడుతున్నాయి, అందరికీ తెలుసు. ఆ వర్షం గండిపేట ఉంటుంది, ఆ వర్షం హిమాయత్ నగర్ కూడా ఉంటుంది. ఏడివైనా ఆ వర్షం ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం జనరల్గా అధికారులు? ముందే ఇప్పుడు మన ఊర్లలో చెరువులు ఉంటాయి, చెరువుల కాడ తూము లేపుతా ఉంటారు. ఆయన నీళ్లు ఫుల్ అవుతా ఉంటే తూము లేపుతా ఉంటారు. తూలకి వెళ్ళి నీళ్ళు వస్తా ఉన్నాయని మేము ఊర్లలో చెప్తా ఉంటాం. నీ చిన్నతనం నిన్న అది. ఇప్పుడు ఈ మూసి ఎందుకు ఉజృంభిస్తుంది? ఈడంగా నీళ్ళు పోతుంది, ఈడంగా నీళ్ళు పోతున్నాయి, పెట్రోల్ బంకులు ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే, మన నల్లమల్ల పులి, అమరావతి పులి ప్రభుత్వంలో దొరల రాజ్యమా కాదా ఇది? ఇగో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, ఇటు పోతే మా కోమారెడ్డి రాజగోపాల్ రెడ్డి అంట, ఇంకా చాలా పేర్లు వస్తున్నాయి. ఎవరెవరికైతే హిమాయత్ సాగర్ గండిపేట సరిహద్దులలో చెరువుల గట్టి చూసినా నేను చెప్పినగా. పొంగులేటి సీనన్న బాత్రూంలోకి వెళ్ళి కొబ్బరి నీళ్ళు వస్తాయని చెప్పినగా. ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి బాత్రూమ్ నీళ్లు చెరువు కుంట నిండిపోయింది. హిమాయత్ సాగర్ గండిపేట నిండనించది. ఎవరెవరికైతే ఈ రాష్ట్రంలో ఆ చెరువుల చుట్టూ ఫామ్ హౌస్ ఉన్నాయో, బడా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు, ఆ నాయకుల ఫామ్ హౌస్లలోకి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ సంబంధించిన నీళ్లు వచ్చినాయి. ఆ నీళ్లు వస్తే ఆగ మేఘాల మీద గేట్లు లేపిరు. మనం ముందే ఉంటుంది కదా ఊర్లలో, తూము లేపుతా ఉంటారుగా. అరే ఏం చెప్తారా, మా ఫామ్ హౌస్ లో నీళ్ళు వచ్చినాయి, నా బెడ్రూమ్ లో నీళ్ళు వచ్చినాయి, నా ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి, నా బాత్రూమ్ నీళ్ళు వచ్చినాయి. ఏం నీళ్ళు వచ్చినాయి? చెర్ల కడతారు. చెర్ల పోయి ఈ ఫామ్ హౌస్లు కట్టుకుంటే ఆ చెర్లకు నీళ్ళు వస్తే ఫామ్ హౌస్లు మునిగిపోతున్నాయి. ఫామ్ హౌస్లు మునిగిపోతుంటే ఏం చేయాలి? ఇప్పుడు గేట్లు లేకపోతే గేట్లు కిందికి పోతే ముసరాంబాబు మునుగుతామా, అంబేద్కర్ నగర్ మునుగుతామా, ఇక ఏ నగర్ మునుగుతామా? వాళ్ళు మునిగి వస్తామా? ఎంజీబీఎస్ మునిగి వస్తామా? మా ఫామ్ హౌస్లు కాపాడురియా అని చెప్పేసి ఎవరైతే నీటిపారుదల శాఖలో అధికారులు ఉంటారో, ఆ హిమాయత్ సాగర్ ప్లస్ ఆ ఉస్మాన్ సాగర్ లో నీళ్లు గేట్లు ఎత్తడానికి, నీళ్లు కిందికి పంపించి మందిని కుడిపియడానికి గేట్లు లేపిరు. గేట్లు లేపితే ఎంజీబీఎస్ మునిగింది, ముసరాంబాబు మునిగింది, అవసరమైతే మనం కూడా మునుగుతాం. ఇంతమంది మునిగినాం. కానీ ఇక్కడ సేఫ్ గురించి రాయాల వార్త. ఒరే సిగ్గిలేని వివేక వెంకట స్వామి, సేఫ్ ఎవడు సేఫ్ అయ్యిందంటే, ఎవడైతే బడా నాయకులకు ఈ హిమాయత్ సాగర్ చుట్టూ కానీ, ఉస్మాన్ సాగర్ చుట్టూ కానీ చెరువులల్లా ఫామ్ హౌస్ అయ్యే జాగిరైనట్టు వాళ్ళు సేఫ్ ఉన్నారు. వాళ్ళ బాత్రూంలోకి వెళ్ళి నీళ్ళు వెళ్ళిపోయినాయి, వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి నీళ్ళు వెళ్ళిపోయినాయి, వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గర నీళ్ళు వెళ్ళిపోయినాయి. ఆ నీళ్ళు వచ్చి చేరి ఎంజీబీఎస్ లో ముసరాబాద్ లో చేరింది. అంతకు మించి ఇంకేం లేదు. అయితే ఇంకా మునగాలి ఈ సిగ్గిలేని దద్దమ్మలు, సిగ్గిలేపిన దద్దమ్మలు ఒక వార్త రాశాడు. 117 ఏళ్ల క్రితం మూసి అట విలేవట. 1908 సెప్టెంబర్లో ఇంతకన్నా ఎక్కువగా 28వ తేదీన ప్రతాపం చూపిన మూసి వరదలతో వందలాది మంది మృత్యువాత పడరు. అది 117 సంవత్సరాల కింద లెక్క చెప్తారు. అంటే ఈ రోజు హైదరాబాద్ లో ఈ వరదలలో గుట్టకపోయినా, ఎవరైనా చచ్చినా దానికి కారణం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఎవడైతే బడా నాయకులకు ఈ 2 చెరువుల చుట్టూ ఫామ్ హౌస్ ఉన్నాయో ఆ బ్రోకర్ నాయకుల కోసం గేట్లు లేపితే ఇలా మన బతుకుల మనబడ్డది. ఇది ఇందిరమ్మ రాజ్యం, ప్రజా పరిపాలన. ప్రజలు గుడిసిపోవాలి, నాయకులు బతకాలి.
ఫామ్ హౌస్ కట్టలే 10 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి. గేట్లు లేకపోతే ఏం చేస్తారు? విలేతాండం లేదు, మన్ను లేదు, మశానం లేదు. ఇప్పుడు ఒకటేసారి లేపుతారు ఆ గేట్లు. ఇప్పుడు నాగార్య సాగర్ ఉన్నది, 26 గేట్లు ఉన్నది, మొత్తం కింది నుంచి మీద ఒకటేసారి లేపుతారా? చూసిరా మీరు ఎప్పుడన్నా? ఒక గేటు 2 గేట్లు లేదు, 26కి 26 అయినా సరే ఓ 10 ఫీట్లు ఓ 5 ఫీట్లు చిన్న చిన్న తీస్తారు. ఈ మునగాలు అంటే కాదు, లేదు ఒకటేసారి లేపి పడేసారు గేట్లు. కోట్లు కొడుతూ నీళ్ళు పోయి ముసరాంబాబు అడుగుపోతే ఎంజీపీఎస్ అంతా మునిగిపోయింది. మునిగిపోయి కోసపడతారు. మూసి ప్రక్షాళన అయిపోయింది, మూసి ప్రక్షాళన అయిపోయింది. ఇదే కదా మన అమరాబాద్ గురించి తలుసుకున్నది. 55 కిలోమీటర్ల నుండి కోట్లు కొడితే మొత్తం మూసి మొత్తం సాప్ అవుతుంది. ఇప్పుడు ఏమంటావు రేవంతా? సాపు కాలే, బరాబర్ సాప్ అవుతుంది. బుద్ధి గడ్డి దించే జనాలు చుతగాలని చేయకపోతే చాలు, మీరు ఆడికే గొప్ప, ఆడికే గొప్పనా? ఇంకా చూడరా, ఇక జలదిగ్బంధంలో ప్రత్యామ్నాయం. అంబర్పేట దిల్సునగర్ రోడ్డు బంద్ చేసినట, 6 నుంచి 100 అయింది. 1083 మందికి పునరావాసం కలిపినట 6 కేంద్రాల. అంటే వాళ్ళందరూ ఇల్లు పోయినాయి. ఓ 10-20 మంది దున్నపోతుల ఇల్లు కాపాడటానికి, ఫామ్ హౌస్లు కాపాడటానికి 100,000 మంది ఇల్లు ఆగం చేసారు. ఇదే ఇలా జరిగింది, ఇదే, ఇంతకు మించి వేరేది ఏం లేదు. కాబట్టి మీరు ఎంక్వైరీ చేసుకోరు నిజమా కదా. మరి ఆడ గడిపేట కాడ పోయి లైవ్ స్ట్రీమింగ్ పెడితే తెలిసిపోదు ఏమంటే ఏం జరిగింది అనేది. ఇంకేందా, ఇది మన అమరావతి పులి ఈరోజు సాధించిన గొప్ప విజయం. 117 సంవత్సరాల హిస్టరీ రికార్డు బ్రేక్ చేసింది. అలా ఫామ్ హౌస్లు కాపాడుకోవడం కోసం, రికార్డు బ్రేక్ చేసింది. సిటీ కోత్వాల్గా విసి సజ్జనార్ గారు. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ ఐపీఎస్ల ట్రాన్స్ఫర్స్. హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సివి ఆనంద్ గారు. సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ పై బదిలీ వేటు పడది. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం కోత్వాలట. ఇప్పుడు సజ్జనార్ గారికి హైదరాబాద్ కమిషనర్ అంటుంది ఇచ్చింది. నేను ఎలా చూసిన కోత్వాలని రాసినాడు. కానీ అదే పోలీసు వాళ్ళని ఎందుకు మారుస్తారని నాకు డౌట్ వస్తుంది. ఇక పొద్దుగాలనే ఒక ఆయన రెడ్డి, ఆయన పేరు గమ్మతు ఉన్నది, శశిధర్ రెడ్డి మాహిధర్ రెడ్డి ఏదో, ఆయనని డీజీపీని చేసింది. అది అయిపోయిందని 24 గంటల ఐఏఎస్ ఐపీఎస్ అందరినీ తిరుగులు మరుగులు చేస్తాను. ఏం రేవంతన ఇందిరమ్మ రాజ్యం, దీని పేరు బాగుంది. మన ఇందిరమ్మ రాజ్యం చాలా బ్రహ్మాండంగా ఉంది, తగ్గేది లేదు. ఉండవలసినవి ఈ మాత్రం ఉంటేనే గౌరవం, మర్యాద, మన్ను, మశానం అన్నీ ఉంటాయి, లేకపోతే ఉండవు అనమాట. ఇంకా బాకీ కార్డుల ఉద్యమం. 700 రోజులు దాటిన గ్యారెంటీలు అమలు చేయరా? అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్యారెంటీ కార్డు గాసిప్ కార్డు అయ్యింది. గాసిప్ కార్డు అయిందంట. ఇప్పుడు ఈ ముచ్చట ఏదంటే 700 రోజుల నుంచి బాకీ పడ్డది కాంగ్రెస్ గ్యారంటీ కార్డు తీసేసి కాంగ్రెస్ బాకీ కార్డు ఇప్పుడు మార్చాలి. ఏమేమి బాకీ ఉన్నారు, మనకు బదులున్నారు ఇవ్వాల్సింది అప్పు బదులు ఏదోటి. సో ఇవన్నీ పథకాలు మనకి ఇవ్వాల్సి కాంగ్రెస్ పార్టీ బాకీ ఉన్నది. అందుకే వాళ్ళు బాకీ కార్డు తీసుకొచ్చారు. రాయిపియాల దేపంజిగా ఇక్కడ రాపియనా? కాంగ్రెస్ బాకీ కార్డు, గ్యారంటీ కార్డు అయి బాకీ కార్డు అయింది, పెండింగ్ కార్డు అని రాసుకున్నాం. గ్యారంటీ అయింది, పెండింగ్ కార్డు అని రాసుకున్నాం. బుద్ధి లేదా? ఇంకా గ్యారంటీ కార్డు గాసిప్ కార్డు అయింది. సీఎం చీఫ్ మినిస్టర్ కాదు, కటింగ్ మాస్టర్ మాజీ మంత్రి హరీష్ రావు. ఎందుకంటే రైతు బంధులో కోతే, రుణమాఫీలో కోతే, పెన్షన్లో కోతలు ఏం చెప్పి చీఫ్ మినిస్టర్ కాదు కటింగ్ మాస్టర్ అంట. బాగుంది ఈ టైటిల్, నచ్చింది నాకు కూడా. వాస్తవమే, మన 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 వ్యవహార శైలి గట్నే ఉంది. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో నమ్మే పరిస్థితి లేదు. ఎవరు అడిగినా ఓకే, అది నిన్న అడుగురు, ఇంకో నడుగు, ఎవరు అడిగినా ఆన్సర్ సేమ్. రేవంత్ రెడ్డి ఎవరు నమ్మడు.